రావిపూడి వెంకీ కళ్యాణరామ్ల ప్రాజెక్ట్కి భారీ డీల్. షూటింగ్కి ముందే ప్రొడ్యూసర్లకు కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన ఈ మల్టీస్టారర్. అందుకే అంటారు అనిల్ రావిపూడిని ప్రొడ్యూసర్ల డైరెక్టర్ అని. ఇంతకీ ఆ భారీ డీల్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రజెంట్ నడుస్తున్నటువంటి పాన్ ఇండియా ట్రెండ్లో కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కమర్షియల్ సినిమా చేస్తే చూసేందుకు సిద్ధంగా లేరు ఆడియన్స్. అది గత నెలలో రిలీజ్ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మరోసారి అందరికీ క్లారిటీ వచ్చేసింది. కానీ ఇలాంటి పాన్ ఇండియా జనమానకులో కూడా కమర్షియల్ సినిమాలు ఒక డైరెక్టర్ తీస్తేనే జనాలు చూస్తారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, అనిల్ రావిపూడి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. పటాస్ మూవీ నుండి మనశంకర్ వరప్రసాద్ గారు వరకు కూడా అనిల్ రావిపూడి సినీ ప్రయాణం చూస్తే ఎవరికైనా ముచ్చటేక తప్పదు. కామెడీ జానర్ని ఈ మధ్య మన టాలీవుడ్లో ఏ డైరెక్టర్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. శ్రీను వైట్ల ఒక్కడే ఒకప్పుడు ఈ జానర్లో అల్లాడించేవాడు. ఇప్పుడు ఆయన ఫామ్ కోల్పోవడంతో ఎవ్వరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారని అందరూ అనుకుంటున్నటువంటి టైంలో వచ్చాడు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ని పట్టుకొని వాళ్ళ పొట్ట చెక్కలయ్యేలా కాన్సెప్ట్లతో సినిమాలు చేయడం అనేది రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నటువంటి అనిల్ రావిపూడి ఈ సంవత్సరం సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మరో భారీ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన విక్టరీ వెంకటేష్తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇందులో నందమూరి కళ్యాణరామ్ కూడా యాక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నటువంటి ఈ సినిమాపై ఆడియన్స్లోనే కాదు, మార్కెట్లో కూడా విపరీతమైనటువంటి బజ్ ఏర్పడింది. అనిల్ రావిపూడి గత 2 సినిమాలు థియేటర్స్లో ఎలా అయితే రీజనల్ ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయో, ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంటున్నాయి. మనశంకర్ వరప్రసాద్ గారి మూవీని జీ5 యాప్లోకి ఎంట్రీ ఇచ్చి 2 నెలలైంది. కానీ ఇప్పటికీ కూడా ఈ మూవీ నాన్ స్టాప్గా టాప్ 10లో ట్రెండ్ అవుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఏకంగా సంవత్సరం పాటు ట్రెండ్ అయింది. అనిల్ రావిపూడి సినిమాలకు ఓటీటీలో ఆ రేంజ్ డిమాండ్ ఉండడంతో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నటువంటి వెంకటేష్ మూవీని జీ5 సంస్థ ఇప్పుడు 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారినటువంటి టాపిక్. రాబోయే రోజుల్లో ఇంకా ఈ మూవీ ఎన్ని అద్భుతాలను నెలకొల్పుతుందో చూడాలి అంటున్నారు నెటిజన్స్. టాలీవుడ్లో కమర్షియల్ ఎంటర్టైనర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి డైరెక్టర్స్లో అనిల్ రావిపూడి ముందుంటారు. తక్కువ టైంలో కంట్రోల్డ్ బడ్జెట్లో సినిమా పూర్తి చేసి ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చే డైరెక్టర్గా రావిపూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ పేరు మరోసారి నిజమవుతుంది. అనిల్ రావిపూడి ప్రజెంట్ వెంకటేష్ దగ్గుపాటి అండ్ నందమూరి కళ్యాణరామ్ ప్రధాన పాత్రలో ఓ మల్టీస్టార్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఈ సినిమాకు భారీ బిజినెస్ డీల్ వచ్చినట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సంవత్సరం సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీ సక్సెస్ను జోష్లో ఉంచుకునే 2027 సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ అండ్ నందమూరి కళ్యాణరామ్ కాంబోలో ఓ మల్టీస్టారర్ మూవీని సెట్ చేశాడని తెలిసిందే. అయితే వెంకటేష్ పక్కన కీర్తి సురేష్, కృతి శెట్టి నందమూరి కళ్యాణరామ్కు జోడీగా కనిపించనుందట. షైన్ స్క్రీన్ జీ స్టూడియో సంయుక్తంగా తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ మూవీ సమర్పిస్తుంది. ఈ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పై కూడా రాలేదు. అయినప్పటికీ కూడా సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అంతలోనే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఓటీటీ హక్కులు ఇప్పుడే క్లోజ్ అయ్యాయని కూడా ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. అనిల్ రావిపూడి సినిమాలకు థియేటర్లో ఎంత క్రేజ్ ఉంటుందో ఓటీటీలో కూడా అంతే డిమాండ్ ఉంటుంది. ఆయన గత సినిమాలు థియేట్రికల్గా భారీ విజయాలే సాధించడమే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా దీర్ఘకాలం ట్రెండ్ అవుతూనే ఉన్నాయి అండ్ రికార్డులు కూడా సృష్టించాయి. ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునేటువంటి ఆయన కథన శైలి అండ్ కామెడీ టచ్, ఎమోషనల్ కనెక్ట్ ఇవన్నీ కలిపి ఓటీటీ ఆడియన్స్ను కూడా ఎగ్జైట్ చేస్తున్నాయి. అందుకే స్ట్రీమింగ్ సంస్థలు ఆయన ప్రాజెక్ట్స్పై భారీగా పెట్టుబడి పెట్టడానికి వెనకాడరని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. అయితే ఈ మల్టీస్టారర్ మూవీ ఓటీటీ రైట్స్ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జీ5కే దక్కించుకున్నట్లు టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను దాదాపు 60 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రజెంట్ ఓటీటీ మార్కెట్ కొంత స్లోగా ఉన్నా ఈ రేంజ్ డీల్ కుదరడం అనిల్ రావిపూడి బ్రాండ్ పవర్ను స్పష్టంగా చూపుతుంది. ఇక శాటిలైట్, ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుంటే మొత్తం బిజినెస్ కూడా 70 కోట్లకు పైగానే అదనంగా ట్రేడ్ అంచనా అని కూడా తెలుస్తుంది. ఇకపోతే సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఇంత భారీ రికవరీ సాధించడం నిర్మాతలకు పెద్ద రిలీఫే అనే చెప్పాలి. బట్ అనిల్ రావిపూడి ఎప్పట్లాగే బడ్జెట్ను కంట్రోల్లో ఉంచుతూ రికవరీ మోడల్ను ముందుగానే ప్లాన్ చేయడం నిర్మాతలకు మరింత భరోసా కలిగిస్తుంది. అందుకే ఆయన అంటారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ల డైరెక్టర్ అని. అయితే ఈ సినిమా 2026 జూన్ చివరి వారంలో హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ కానుందని కూడా సమాచారం. 3 ప్రధాన షెడ్యూల్స్లో పూర్తి చేసి 2027 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు భారీ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమా కూడా అదే ట్రెండ్ క్యాష్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది.
ప్రజెంట్ పాన్ ఇండియాలో యాక్షన్ సినిమాల ట్రెండ్లో ఉన్న అనిల్ రావిపూడి మాత్రం తన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫార్ములాతో ఆడియన్స్ను థియేటర్స్కి రప్పిస్తున్నాడు. ఇదే కారణంతో ఈ కొత్త ప్రాజెక్ట్పై కూడా ఇప్పుడు భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడ్డాయి. డెఫినెట్గా ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలలో ఆల్మోస్ట్ అన్నీ కూడా సీనియర్ హీరోల సినిమాలని కూడా చాలా గట్టిగా టాక్ నడుస్తుంది. అండ్ కళ్యాణ్ కృష్ణ, దాని తర్వాత నాగ్ వచ్చేటువంటి సినిమా కాంబో కూడా సంక్రాంతికి, ఆబ్వియస్గా వెంకీ కళ్యాణ్ రామ్ల మూవీ కూడా సంక్రాంతికే, చిరు అండ్ బాబీల సినిమా కూడా సంక్రాంతికి, అండ్ దాని తర్వాత బాలయ్య, గోపిచంద్ మల్లేని సినిమా కూడా సంక్రాంతికి అన్న టాక్ చాలా గట్టిగా నన్ను వినిపిస్తుంది. సో ఇప్పుడు 2027 సంక్రాంతి ఆల్మోస్ట్ సీనియర్ స్టార్ హీరోలదనే చెప్పొచ్చు. ఇందులో మేజర్గా ఎక్కువగా ఎగ్జైట్ అయ్యేటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది ఆబ్వియస్గా అనిల్ రావిపూడి. సో ఎందుకంటే ఆయన చేసినటువంటి సినిమాలన్నీ విక్టరీ వెంకటేష్ తోటి మాత్రమే చేశారు, అది ఓకే. బట్ కాకపోతే ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ ఎంట్రీ అవ్వడం కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం డైరెక్టర్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడికి. సో ఆ కాంబోని రిపీట్ చేస్తూ అటు కళ్యాణ్ రామ్ అండ్ ఇటు విక్టరీ ఇద్దరిని కలిపి ఒక సినిమా తీస్తే అది ఎలా ఉంటుందో నిజంగా ఫ్యాన్స్కి నిజంగా ఒక క్యూరియాసిటీ కలిగించే విషయమే. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో అటు కళ్యాణ్ రామ్ అండ్ వెంకటేష్ ఇద్దరు బావా బామర్దుల క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారని తెలుస్తుంది. జనరల్గా నార్మల్గా ఉంటేనే అంటే మీన్ బ్రదర్స్లా ఉంటేనే ఒక ఇద్దరు సిస్టర్స్ని చేసుకున్నటువంటి క్యారెక్టర్స్నే అంత బాగా తీర్చిదిద్దినటువంటి అనిల్ రావిపూడి F2లో ఇప్పుడు ఈ మూవీలో అటు బావా బామర్దుల క్యారెక్టర్స్ అంటే ఇంకా టూ గుడ్ ఎంటర్టైన్మెంట్ అనేది చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.